అందరికీ నమస్తే. అసలు చారు తర్వాత ఏదైనా జిప్పనయ్యే కూర ఉందంటే అది చికెనే అయ్యి ఉండొచ్చు. ఏం పెద్ద దాంట్లో పట్టవు గదా! అంటే ఓ 2 మిరపకాయలు, ఓ ఉల్లిగడ్డ కోసి పడేస్తే అదే కూర అయితేనే ఉంటది. అంటే పెద్ద టైం పట్టదు. ఓ చూడాలి, చెయ్యాలి అన్నట్టు అంతేమనిపించదు గదా! అసలు చికెన్ అంటే నాకొకటి బాగా గుర్తుకొస్తది. మేము హాస్టల్‌లో ఉన్నప్పుడైతే మాకు ఆదివారం చికెన్ పెట్టేటోళ్ళు. ఆ చికెన్ అంటే ఒక గిన్నెలో చిన్న గిన్నె ఉంటది. అసలు దాంట్లో ఇప్పుడైతే మనం చిన్న పిల్లలకు గూడా తినిపించమేమో. అంత చిన్న గిన్నెల ఓ ముక్కేసి గింతంత షోర్వ పోసేటోళ్ళు. ఒక్క చెంచాడు అయితదనుకుంటా షోర్వ గూడా. ఇగ మజ్జిగ పోసేటోళ్ళు అసలు పల్సటి దాంట్లో నీళ్ళల్లో పెరిగేసిన్లా, పెరుగులో నీళ్ళేసిన్లా అన్నట్టుండేది. ఈ భలే అనిపిచ్చేది. అంటే ఇప్పుడెప్పుడు గుర్తుకొస్తా ఉంటాయి గదా! ఆ డేస్ మనకి. అంటే హాస్టల్‌లో ఉన్న వీళ్ళకి బాగా తెలుస్తది. చికెన్ అంటే ఒక పెద్ద ఎమోషను. ఈ ఆదివారం వత్తంది రేపు ఇగ చికెన్, చికెన్ అని మస్తు అనేటోళ్ళం అసలు. మంచిగా అనిపిచ్చేది. ఇప్పుడు చికెన్ చూస్తుంటే అంటే ఇప్పుడు తినడానికి ఎక్కువ ఉండి మరి అంతా ఎట్లనో అనిపిస్తది అది ఏందా అనేది. కానీ అప్పుడైతే మంచిగా అనిపిచ్చేది. చికెన్ చూస్తేనే అసలు ఒకలాగా అసలు మాకు చికెన్ అలవాటు లేదు గానీ సిటీకి వచ్చినాకే చికెన్ అలవాటయింది. ఇంటి దగ్గర గూడా చికెన్ తినేటోళ్ళం గానీ అక్కడ ఎప్పుడో ఒకసారి తిన్నా గూడా ఇంటి దగ్గర నాటుకోడి తినేటోళ్ళం. ఇంకా ఇక్కడ హాస్టల్‌లో నాటుకోళ్ళు, వీటుకోళ్ళు పెట్టకుండా కూర్చుంటరా? అట్లాంటివి ఏం పెట్టరు గదా! ఇది పెట్టుడే ఎక్కువ వాళ్ళు. కానీ మంచిగా అనిపిచ్చేది. అరే! ఇగ రేపు ఆదివారం ఇగ లంచ్‌కి టైం అయితుందంటే ఖతం ఇగేదో యుద్ధానికి సిద్ధం అన్నట్టు ఉండేటోళ్ళం. ఆ మజ్జిగ కోసం, ఆ గింతంత పెట్టే చికెన్ కోసం భలే అనిపిచ్చేది. ఎంత మెమరబుల్ డేస్ గదా అవన్నీ. అవన్నీ మళ్ళీ అస్సలే రావు. ఏది పోయిందేది నిన్నటిదేది ఈరోజు రాదు గదా! అట్లా అనిపిస్తది. అవి తలుచుకొని బ్రతకాలి అంతే ఎవరమైనా గూడా. కానీ హాస్టల్‌లో ఉన్నోళ్ళకైతే బాగా తెలుస్తది. ఫుడ్ అంటే ఏంది? ఎట్లా పెడతారు? మేము బయట కొనుక్కొచ్చుకున్నా గూడా ఎందుకు కొనుక్కొచ్చుకున్నా ఎన్ని సార్లని కొనుక్కొచ్చుకుంటాము. కొనుక్కోవడానికి కూడా డబ్బులుండాలి గదా! మళ్ళీ అది అమ్మ వాళ్ళు ఇయ్యాలి గాబట్టి కష్టమైతదని జెప్పేసి ఎక్కువ అసలు అడగకపోయేటోళ్ళం. ఏవి వచ్చిన జీతంలో సర్దుకొని అట్లా చేసేటోళ్ళం. అసలు జీతం అంటే గుర్తుకొచ్చింది. నాకైతే ఈడికొచ్చిన కొత్తలో నా తెలంగాణ స్లాంగ్ అని జెప్పేసి నాకెన్ని జాబులు గూడా రిజెక్ట్ జేశారో నన్ను. కానీ రీసెంట్‌గా ఒకాయన కామెంట్ పెట్టిండు. "ఏందమ్మా నువ్వు మొత్తం ఆంధ్ర భాష మాట్లాడుతున్నావు. నీకు తెలంగాణ స్లాంగ్ రావట్లేదేంది" అని. కానీ ఒకప్పుడు అట్లా రిజెక్ట్ జేశాక మస్తు బాధేసేది నాకు. అమ్మో! ఏ జాబ్ ఎంత చిన్న జాబ్ నాకేది రావట్లేదు. ఏంది? ఈళ్ళేమో స్లాంగ్ జూస్తాండ్లు. మనకేమో ఆంధ్ర స్లాంగ్ రాదాయె. వీళ్ళు తెలంగాణ